తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్ లో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ వివిధ పార్టీల నుంచి 4023 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 5,73,43,291 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫస్ట్ టైం 14,59,039 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో త్రిముఖ పోరు కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్టేట్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. 152 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో దాదాపు 3,60,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర బలగాలను తరలించింది ఈసీ. మొదటి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? సపర్ణ, 2 రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ప్రస్తుతానికి ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు సుమారు 10 నుంచి 15% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా మహిళా బిల్లు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, దాంతోపాటు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 2 రాష్ట్రాలకు సంబంధించి. ముఖ్యంగా ఇటు తమిళనాడు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సినీ నటుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రం జరుగుతూ ఉంది. టీవీకే తరఫున అన్ని నియోజకవర్గాలు 234 నియోజకవర్గాల్లో కూడా సింగిల్ గానే తను పోటీ చేస్తున్నారు. ఎలాంటి పొత్తు అనేది కూడా పెట్టుకోలేదు. ఇక డిఎంకే, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇండియా కూటమి నుంచి వారు బరిలో ఉంటే ఏఐడిఎంకే, బీజేపీ 2 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా త్రిముఖ పోరు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి హంగామా కొంచెం ఎక్కువ ఉంటుంది తమిళనాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్, ఇటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి విజయ్, అజిత్ వంటి స్టార్స్ ఇప్పటికే వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలో ఉన్నటువంటి పోయస్ గార్డెన్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఇటు రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకుంటే, చెన్నైలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 5 కోట్లకు పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేసింది. ఇక 234 నియోజకవర్గాల్లో సుమారు 4,078 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓవరాల్ గా పొలిటికల్ క్యాంపెయిన్ అంతా కూడా 3 పార్టీల మధ్య జరిగింది. ఇటు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాతోటి ఇటు డిఎంకే, అలాగే కింగ్ మేకర్ గా అవతరించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా విజయ్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తా ఉన్నాయి. సో చూడాల్సి ఉంటుంది. కీలకంగా యువతకు సంబంధించినటువంటి ఓట్ కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ పైనే ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి గెలుపు అవకాశాలు అనేది కూడా ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెస్ట్ బెంగాల్ కనుక చూసుకున్నట్లయితే కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కేంద్ర బలగాలు కూడా చాలా భారీ మొత్తంలో అక్కడ వినియోగించారు. సుమారు 2,500 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలను మోహరించారు. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా 294 అసెంబ్లీ స్థానాలుంటే ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 152 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. సుమారు 1,400 పైచీలకు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించారు. కీలకంగా 1-2 ఏరియాస్ లో అయితే సుమారు 300 నుంచి 250 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలను పంపించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా 100% వెబ్కాస్టింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వాటిని వెంబడే
రెక్టిఫై చేసేందుకు కావచ్చు, లేకపోతే వాటిని వెంబడే సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కొంత బెంగాల్కి సంబంధించి గతంలో ఎన్నికల సందర్భంలో అల్లర్లు జరిగినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అదనంగా బలగాలను అయితే మోహరించారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కొన్ని కీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా సుబంధ అధికారి పోటీ చేస్తున్నటువంటి నందిగ్రామ్ ఈ ఫస్ట్ ఫేజ్ లోనే ఎలక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి వాటితో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలను గతంలో గుర్తించారో వాటిని ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేది కూడా పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు ఖచ్చితంగా కనిపించేలాగా ఎలాంటి ఇంకులు కానీ లేకపోతే వాటిని బ్లర్ చేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి ఈవీఎంను కూడా చెక్ చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా సూచనలు అనేది కూడా జారీ చేశారు. ఇక అనుమానాస్పదంగా కావచ్చు, లేకపోతే ఏమైనా ట్యాంపరింగ్ జరిగే విధంగా ఎలాంటి కదలికలున్నా వాటిపైన ఎంబడే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రీపోలింగ్ నిర్వహించేందుకు కూడా అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలు గతంలో బీహార్ ఎలక్షన్ సందర్భంగా ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం పూటనే కొంత వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అపర్ణ, I'm very happy and I have celebrated my right to vote and I'm requesting everyone to celebrate the right to vote. Social justice, no justice for women in Tamil Nadu, no social justice for anybody in Tamil Nadu. So let them tweet, but people will. They should think about the law and order situation and Tamil Nadu, for Tamil Nadu development, availability in Tamil Nadu is a major issue and law and order problem is a very big issue. So in order to have a peaceful life in Tamil Nadu and for the development of Tamil Nadu. The smile on my face, that says it all. Casting my vote has been my biggest democratic right and I think this matters a lot to me as a citizen of the country. I waited 6 years in between, but I don't think we should be talking about any political party in a booth right now. Today is the time for people to take a call, take a decision, and we leave it to them. I think these are part and parcel of being in a political party or being in a political arena. It's not the first time there was a bomb threat in my house, but this time there was a little more serious one. So extremely thankful to the police who took immediate action and they were there. The bomb squad was there. There was a continuous 24/7. There was a security at home. There were sniffer dogs and everything. So I think it's part and parcel. We really want people to come out and vote and I think SR has really helped a lot to bring in, because what we saw in Pondicherry or what we saw in Assam, the number of turnout has been for the voting poll. So I think that's a great thing. People should come out and vote. I appreciate the enthusiasm showed by young voters this time. I hope they will vote. But they should vote for a stable government, for growth, and for welfare measures. They can't vote for a fanciful idea. They have to vote for a stable government, growth, and welfare measures. And I hope they will continue to deliver. I'm sure they will continue to deliver. The youth must vote for secularism.